హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ క్లాస్లో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఫస్ట్ యూనిట్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. సో రివైజ్డ్ బిఎడ్ సిలబస్లో చాలా వరకు ఇప్పుడు సబ్జెక్ట్స్ అనేవి తీసుకొస్తున్నాము. ఇప్పుడు రీసెంట్గా బిఎడ్ జాయిన్ అయిన వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. అండ్ అలాగే పాత బిఎడ్లో ఏమైనా పేపర్స్ మిగిలిపోయాయంటే కనుక వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్క యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి. సో ఒకసారి ప్లేలిస్ట్ల రూపంలో ఉంటుంది కాబట్టి ఆ ఐకాన్ మీద క్లిక్ చేసి మా ఛానల్ని విజిట్ చేసి చూడండి. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ లో ఫస్ట్ యూనిట్ లో మనం ఇండియన్ క్లాసికల్ సింగర్స్ గురించి చూస్తున్నాము. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం కొంతమంది సింగర్స్ గురించి చూసాము. ఇప్పుడు ఇంకొంతమంది సింగర్స్ గురించి చూద్దాము. సో ఫస్ట్ మనము ఎల్ సుబ్రహ్మణ్యం గారి గురించి చూద్దాము. He is a very highly talented senior Indian violinist, composer and conductor. సో ఈయన ఏంటంటే వయలిన్ ప్లే చేసేవాళ్ళు, కంపోజ్ చేసేవాళ్ళు మ్యూజిక్ ని, అండ్ కండక్ట్ చేసేవాళ్ళు. ఓకే, హీ ఈస్ స్కిల్డ్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్. కర్ణాటిక్ మ్యూజిక్ లో ప్రావీణ్యం ఉండేది, విచ్ ఈస్ ద క్లాసికల్ మ్యూజిక్ ట్రెడిషన్ ఆఫ్ సౌత్ ఇండియా యాజ్ వెల్ యాజ్ వెస్టర్న్ క్లాసికల్. సో ఈ కర్ణాటిక్ మ్యూజిక్ ఏదైతే ఉందో సౌత్ ఇండియాలో ఎక్కువగా ఫేమస్ అయ్యింది, అండ్ అలాగే వెస్టర్న్ క్లాసికల్ లో కూడా ఉంటుంది. L. Subramaniam is famous for his music and compositions in orchestral fusion. సో వెస్టర్న్ సౌత్ ఇండియా కలిపి కాబట్టి ఆర్కెస్ట్రల్ ఫ్యూజన్ లో ఈయన ఫేమస్ అన్నమాట, ఆయన కాంపోజిషన్స్ కి, మ్యూజిక్ కి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే శ్రీ ముత్తుస్వామి దీక్షితర్, born in the year 1775 as the eldest son of Ramaswamy Dikshitar and Subbamma at Tiruvarar ఇన్ ద తమిళనాడు స్టేట్. సో మనకి ముత్తుస్వామి గారు ఏంటంటే ఈయన రామస్వామి దీక్షితర్ కి మరియు సుబ్బమ్మ గారికి పుట్టారు 1775 లో. ఎల్డెస్ట్ సన్ ఈయన, తమిళనాడు స్టేట్ లో పుట్టారు, తిరువరల్లో. ఓకే, ముత్తుస్వామి దీక్షితర్ హ్యాపెన్స్ టు బి యంగెస్ట్ ఆఫ్ ద కర్ణాటిక్ మ్యూజిక్ కంపోజర్ ట్రినిటీ. సో మనము లాస్ట్ క్లాసెస్ లో ట్రినిటీ గురించి చూసాం, ముగ్గురు కంపోజర్స్ ఉంటారు అనేసి. వాళ్ళల్లో ఈయన యంగెస్ట్ అన్నమాట కర్ణాటిక్ మ్యూజిక్ ట్రినిటీ కంపోజర్స్ లో. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్వాతి తిరునాల్. శ్రీ స్వాతి తిరునాల్ రామవర్మ వాజ్ ద రాజా ఆఫ్ ద ఏన్షియంట్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్ which he ruled from 1829 till 1846 when he passed away. సో ఈయన మనకి రాజుగారు అన్నమాట ట్రావెన్కోర్ కి. సో ఈయన 1829 నుంచి 1846 దాకా రూల్ చేశారు. 1846 లో చనిపోయారు అన్నమాట. At the same time, he was also a great patron of music and a musician himself. సో ఆ టైంలో ఏంటంటే మ్యూజిక్ పైన చాలా ఈయనకి ఆసక్తి ఉండేది, అండ్ ఈయన కూడా ఒక మ్యూజిషియన్ అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మియన్ తాన్సేన్. మియన్ తాన్సేన్, who was one of the 9 jewels or navaratnas in the court of Emperor Akbar, is regarded as the greatest of all musicians India has ever produced till date. సో ఇప్పటిదాకా కూడా మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కల్లా ఈయన గ్రేటెస్ట్ అనేసి అంటారనమాట. ఎవరైనా మియన్ తాన్సేన్. ఓకే, నవరత్నాల్లో ఒకరైన, అక్బర్ కోర్ట్ లో. Normally referred to as just Tansen, he is said to have played a pivotal role in creating the classical genre of North Indian music we know today. సో నార్త్ ఇండియాలో ఇప్పుడు ఎలాంటి మ్యూజిక్ అయితే రన్ అవుతుందో ఆ మ్యూజిక్ ని క్రియేట్ చేయడానికి ఈయన ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశారు. ఓకే, సో ఈయనని మియాన్ తాన్సెన్ కాకుండా తాన్సెన్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే త్యాగరాజ. A discussion on Carnatic music perhaps can never be complete without the mention of Tyagaraja, who along with his contemporaries Muthuswami Dikshitar and Syama Shastri comprise the trinity of Carnatic music composers. So Tyagaraja. సో ఇంతకుముందు మనం ట్రినిటీ అని చూసాం కదా. సో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాసెస్ లో ఈ ట్రినిటీ గురించి ఆల్రెడీ ఒకసారి మెన్షన్ చేశాము, ఇప్పుడు మళ్ళీ మెన్షన్ చేశారు. ముత్తుస్వామి దీక్షితర్ ఎవరైతే ఉన్నారో ఆయన యంగెస్ట్ అన్నమాట వీళ్ళు ముగ్గురులో, అండ్ అలాగే త్యాగరాజు గారు అండ్ అలాగే శ్యామ శాస్త్రి గారు, వీళ్ళు ముగ్గురు ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ కంపోజర్స్ అని అంటారనమాట. సో కర్ణాటిక్ మ్యూజిక్ అనేది త్యాగరాజు గారు లేకపోతే ఇన్కంప్లీట్ అనేసి నమ్ముతారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మంగళంపల్లి బాలమురళీ కృష్ణ. సో ఈయన గురించి మీరు వినే ఉంటారు. He was an Indian Carnatic vocalist, musician, multi-instrumentalist, playback singer, composer and character actor. So
ఈయన మనకి ఇండియన్ కర్ణాటిక్ వోకలిస్ట్ కూడా ఆయన, ఓకే, అండ్ అలాగే మ్యూజిషియన్, అండ్ అలాగే మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ ని ప్లే చేసేవాళ్ళు, అండ్ అలాగే ప్లేబ్యాక్ సింగర్ కూడా, కంపోజర్ కూడా, క్యారెక్టర్ యాక్టర్ కూడా, సో యాక్టింగ్ కూడా చేశారు. హీ వాస్ బోర్న్ ఆన్ 6th July 1930. సో 1930లో 6th జూలైలో జన్మించారు. హీ హ్యాస్ గార్న్డ్ 2 National Film Awards, 1976, 1987, the Sangeet Natak Academy Award in 1975, the Padma Vibhushan, India's second highest civilian honor in 1991, for his contribution towards arts, the Mahatma Gandhi Silver Medal from UNESCO in 1995, the Chevalier of the Ordre des Arts at this letters by the French government in 2005, the Sangeeta Kalanidhi by Madras Music Academy in 1978, and the Sangeeta Kalasikamani in 1991 by Fine Arts Society Chennai, to name a few. సో ఈయన గడించిన అవార్డ్స్లలో కొన్ని అవార్డ్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సంగీత్ నాటక అకాడమీ కానివ్వండి, 2 నేషనల్ అవార్డ్స్ కానివ్వండి, ఫిల్మ్ అవార్డ్స్, అండ్ అలాగే పద్మ విభూషణ్, అండ్ అలాగే ఈ మహాత్మా గాంధీ సిల్వర్ మెడల్ కానివ్వండి, సో ఫ్రెంచ్ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డ్స్ కానివ్వండి, అలాగే సంగీత కాలనిధి, అండ్ ఆల్సో సంగీత కాలసికామణి, సో ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా కొన్ని మాత్రమే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బాలమురళీ కృష్ణ స్టార్టెడ్ హిస్ కెరీర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 6. సో 6 ఏళ్ల నుంచే ఈయన కెరీర్ అనేది స్టార్ట్ చేశారు. అప్ టు ద ప్రెసెంట్ టైం హీ హ్యాస్ గివెన్ ఓవర్ 25,000 కాన్సర్ట్స్ వరల్డ్ వైడ్. సో మొత్తం వరల్డ్ లో కూడా ఈయన కాన్సర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 25,000 కాన్సర్ట్స్ ఇచ్చారండి. ఓకే, హీ అకంపెనీడ్ Pandit Bhimsen Joshi and gave Jugalbandi concerts with Pandit Hariprasad Chaurasia and Kishori Amonkar among others. సో వీళ్ళ గురించి మనం ప్రీవియస్ క్లాసెస్ లో చూసాము. వీళ్ళతోటి జుగల్బందీ కాన్సర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరెవరు వాళ్ళు? పండిత్ భీమ్సేన్ జోషి, పండిత్ హరిప్రసాద్ చౌరాసియా, కిషోర్ అమోన్కర్. ఓకే, హీ ఈస్ ఆల్సో నోన్ ఫర్ పాపులరైజింగ్ ద కాంపోజిషన్స్ ఆఫ్ శ్రీ భద్రాచల రామదాసు అండ్ శ్రీ అన్నమాచార్య. సో వీళ్ళ యొక్క కాంపోజిషన్స్ ని కూడా ఈయన మ్యూజిక్ పరంగా తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే బాలమురళీ కృష్ణస్ కాన్సర్ట్స్ కంబైన్ సొఫిస్టికేటెడ్ వోకల్ స్కిల్స్ అండ్ రిథమిక్ ప్యాటర్న్స్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ విత్ ద పాపులర్ డిమాండ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ. సో ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా ఈయన కాన్సర్ట్స్ లో ఏంటంటే వోకల్ స్కిల్స్ అనేటివి ఉండేటివి, రిథమిక్ ప్యాటర్న్స్ అనేటివి ఉండేటివి అనమాట క్లాసికల్ మ్యూజిక్ లో. ఓకే, ఇంకా చూసుకుంటే he was invited to give concerts in many countries including the US, Canada, UK, Italy, France, Russia, Sri Lanka, Malaysia, Singapore, Middle East and many more. So world wide గా చాలా కంట్రీస్ లో ఈయనని కాన్సర్ట్స్ ఇవ్వమని పిలిచేవాళ్ళు అనమాట. Apart from his native tongue Telugu, his works also include ones in other languages like Kannada, Sanskrit, Tamil, Malayalam, Hindi, Bengali and Punjabi. సో ఈయన తెలుగు వారే, కానీ దాంతో పాటుగా హిందీ, తమిళ్, మలయాళం, బెంగాలీ, సాంస్క్రిట్, కన్నడ, పంజాబీ వీటిలలో కూడా ఈయన వర్క్స్ అనేటివి ఉన్నాయి. హీ అపియర్డ్ యాజ్ ఫీచర్డ్ సోలోయిస్ట్ విత్ అన్ అవార్డ్ విన్నింగ్ బ్రిటిష్ చైర్ పర్ఫార్మింగ్ ద గీతాంజలి సూట్ with words from Rabindranath Tagore's Nobel Prize winning poetry and music by Dr. Joel, the noted UK-based Goan composer. So UK-based composer and alage music అనేది డాక్టర్ జోయల్ గారు ఇచ్చారు. వారి ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నోబెల్ ప్రైజ్ విన్నింగ్ పోయట్రీ ఏదైతే ఉందో దాన్ని గీతాంజలి సూట్ లాగా పర్ఫామ్ చేశారు. ఎవరు? మన బాలమురళీ కృష్ణ గారు సోలోగా. ఇంకా చూసుకుంటే హిస్ క్లియర్ డిక్షన్ ఇన్ సెవరల్ లాంగ్వేజెస్ prompted an invitation to record Tagore's entire Rabindra Sangeet compositions in Bengali, preserving them for posterity. సో బెంగాలీలో ఠాగూర్ గారి ఈ పోయట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ప్రాంప్ట్ చేశారనమాట ఈయన. ఓకే, హీ హ్యాస్ సంగ్ ఇన్ ఫ్రెంచ్ అండ్ ఈవెన్ వెంచర్డ్ ఇన్ టు జాజ్ ఫ్యూజన్, collaborating with the top Carnatic percussion teacher Sri T.H. Subhash Chandran in a concert for Malaysian royalty. So Malaysian royalty కూడా ఈయన పర్ఫామ్ చేశారండి. సో శ్రీ టిహెచ్ సుభాష్ గారి ఆధ్వర్యంలో ఇద్దరు కలిసి జాజ్ ఫ్యూజన్ కానివ్వండి, ఫ్రెంచ్ లో కానివ్వండి పర్ఫామ్ చేయడం జరిగింది. ఇన్ ఫిబ్రవరి 2010 he did a 3-day concert in విశాఖపట్నం. సో ఫిబ్రవరి 2010 లో 3 రోజుల కాన్సర్ట్ అనేది చేశారు విశాఖపట్నంలో.
Balamurali Krishna has over 400 compositions to his credit and is one of the very few people to have composed in all the 72 Melakarta ragas and has created several ragas with 4 notes and 3 notes and also has invented a new tala system. సో ఈయన ఒక కొత్త తాళ సిస్టమ్ తీసుకొచ్చారు. దాంతో పాటుగా మేలకర్త రాగాస్ లో 72 కంపోజ్ చేశారు. దాంతో పాటుగా చాలా రాగాలను క్రియేట్ చేశారు 4 నోట్స్ తోటి 3 నోట్స్ తోటి అండ్ 400 కాంపోజిషన్స్ ఈయన క్రియేట్ చేశారు. ఓకే, ఇంకా చూసుకుంటే హిస్ కాంపోజిషన్స్ encompass every facet in Carnatic music that includes varnas, kritis, tilanas, భవగీతాస్. సో ఈయన కంపోజిషన్స్ లో ఇవన్నీ కూడా ఉండేటివి అనమాట. హీ డైడ్ ఎట్ హిస్ రెసిడెన్స్ ఇన్ చెన్నై ఆన్ 22 November 2016 వెన్ హీ వాస్ 86. 86 ఏళ్లకి చనిపోయారు 22 November 2016 లో. హీ హ్యాస్ సంగ్ ఇన్ సెవరల్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు, సాంస్క్రిట్, కన్నడ అండ్ తమిళ్. సో మూవీస్ లలో కూడా ఈయన పాడడం జరిగింది. He made his acting debut with the Telugu film Bhakta Prahalada 1967 as Narada and has acted in few films in Telugu and Tamil. సో తెలుగు వాళ్ళకి తెలిసే ఉంటుంది, భక్త ప్రహ్లాద సినిమా మీరు చూసే ఉంటారు. సో ఆ భక్త ప్రహ్లాద సినిమాలో నారద మునీంద్రులాగా ఈయన చేశారనమాట. ఓకే, సో అలా స్టార్ట్ చేశారు యాక్టింగ్ అనేది 1967 లో. తర్వాత తెలుగులో, తమిళ్లో చాలా ఫిలిమ్స్ అనేటివి చేశారు. He was cremated with full state honors at Besant Nagar Crematorium in Chennai on the very next day of his death. సో ఈయన చనిపోయిన తర్వాత చెన్నైలో బెసంత్ నగర్ క్రిమటోరియంలో స్టేట్ హానర్స్ తోటి ఈయనని క్రిమేట్ చేశారనమాట. థౌజండ్స్ అటెండెడ్ హిస్ ఫ్యూనరల్, చాలా మంది ఫ్యూనరల్ కి వచ్చారు. హీ సర్వైవ్డ్ బై హిస్ వైఫ్, 3 daughters, 3 sons who are all doctors. సో ఈయన ఫ్యామిలీలో అందరూ డాక్టర్స్. ఈయనకి 3 కూతుర్లు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు అండ్ వైఫ్ కూడా డాక్టర్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ బాలమురళీ కృష్ణ. నెక్స్ట్ చూసుకుంటే ఏఆర్ రెహమాన్. హీ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ మ్యూజిషియన్స్ ఇన్ ఇండియా. ఏఆర్ రెహమాన్ గురించి ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్ గా కూడా మనకి చాలా పాటలు అనేవి ఇస్తూనే ఉన్నారు ఫిలిమ్స్ లలో. సో ఫేమస్ మ్యూజిషియన్ అయిన ఇండియాలో. హీ వాస్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1967 ఇన్ చెన్నై. సో చెన్నైలో 1967 లో పుట్టారు. హీ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ 25 ఆల్ టైమ్ టాప్ సెల్లింగ్ రికార్డింగ్ ఫ్రమ్ ఇండియా. సో ఎప్పుడు కానివ్వండి ఈయనది మాత్రం టాప్ సెల్లింగ్ లో ఉంటాయన్నమాట. ఓకే, సో టాప్ 25 లో టాప్ సెల్లింగ్ మ్యూజిషియన్ లో ఈయన ఒకడు. అంటే ఆయన యొక్క పాటలు అంత క్రేజ్ అనమాట. He is an Indian composer, singer, songwriter, music producer, musician, multi-instrumentalist and philanthropist. So ఈయన మల్టీ టాలెంటెడ్. ఓకే, బాలమురళీ కృష్ణ లాగానే కంపోజర్, సింగర్, సాంగ్ రైటర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, మ్యూజిషియన్, ఇన్స్ట్రుమెంటలిస్ట్ అండ్ అలాగే philanthropist. He has a huge fan following all over the world and his fans refer to him as the Mozart of Madras. So ఈయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది ఏఆర్ రెహమాన్ గారికి. అండ్ అలాగే మొజార్ట్ ఆఫ్ మెడ్రాస్ అనేసి ఈయన అంటారనమాట. రెహమాన్ వాజ్ ద రిసిపియంట్ ఆఫ్ ద మారిషస్ నేషనల్ అవార్డ్ అండ్ ద మలేషియన్ అవార్డ్ ఇన్ ద ఇయర్ 1995. సో 1995 లో మారిషియస్ నేషనల్ అవార్డ్ మరియు మలేషియన్ అవార్డ్ అనేది వచ్చింది. హీ వాస్ ఆల్సో అవార్డెడ్ విత్ పద్మభూషణ్ ఇన్ ద ఇయర్ 2010. 2010 లో పద్మభూషణ్ అవార్డ్ అనేది వచ్చింది. ద లెజెండరీ కంపోజర్ వాస్ సర్ప్రైజ్డ్ దట్ Slumdog Millionaire won him 2 Oscars. సో ఈయనకి 2 Oscars అయితే వచ్చాయి. సో 2 కూడా Slumdog Millionaire కి వచ్చాయి. When A.R. Rahman won not just 1 but 2 Oscars for the song Jai Ho and the original score of the Slumdog Millionaire in 2009. 2009 లో ఈ 2 Oscars అయితే వచ్చాయి, Jai Ho సాంగ్ కి మరియు Slumdog Millionaire ఒరిజినల్ స్కోర్ కి. This great musician was also the recipient of many more awards. సో ఇవి కొన్ని అవార్డ్స్ మాత్రమే ఇక్కడ మనకి ఇచ్చారు, ఇంకా చాలా అవార్డ్స్ కూడా ఈయనకి వచ్చాయన్నమాట. సో దీస్ ఆర్ అబౌట్ ద ఫేమస్ ఇండియన్ క్లాసికల్ సింగర్స్. సో నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక టాపిక్ తోటి కలుద్దాము. అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం వీడియో అనేది నోట్స్ రూపంలో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అర్థమైనట్టు అనిపించినా, నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.